గతంలో ఇలాంటి పరిస్థితులలో, ఇలాంటి సమయాలలో దేవుని యొక్క శక్తి ఇలాగ బయలుపడింది కాబట్టి, ఇలాగ దేవుని ప్రజలు దేవుని యొక్క ప్రేమను రుచి చూచారు కాబట్టి ఇక మీద చేయండి. మనకు కూడా ఈరోజు ఇది ప్రభు సంస్కార కార్యక్రమం. ఆయన శరీరము రక్తము మన మధ్యలో ఉన్నది. ఆయన మనతో మాట్లాడుతున్న మాట కూడా అదే. మీ మూలము మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీ మూలాన్ని మీరు జ్ఞాపకం చేసుకునే కొలది కృతజ్ఞత కలిగి ఉంటారు. అందుకని ఈరోజు మనం పాటలో పడుతున్నాం. ఆయనకు బహుదూరమైన మనలను చేరదీసి, ఆయనతో అంటుకట్టి, ఆయనలో నిలిపి, ఆయన బిడ్డలుగా స్థిరపరిచే ఆ మహాకృపను మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక మీదట ఎలా ఉన్నా, గతంలో ఇలాగా, ఇక మీదట ఎలాగా మనము కూడా దేవుని బిడలముగా ఉన్నాం. ఈ ఇక మీదట అనేటువంటి మాట వారైతే మరచిపోయారు. కొన్ని కార్యములు రుచి చూసిన తర్వాత, కొన్ని తీర్మానాలు చేసుకున్న తర్వాత, కొన్ని మేలు అనుభవించిన తర్వాత మరచిపోయారు. తర్వాత కీర్తన వస్తుంది. మనకేమిటి? ఇది ఒక హెచ్చరిక కీర్తన. మనము స్తుతించే వారమై ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి. ఇక మీద ఏం చేయాలి? ఈ కీర్తన మనకు ఒక హెచ్చరిక కూడా ఉంది. నేను బ్రీఫ్ చేయదలుచుకున్నాను, ఎందుకంటే సమయం లేదు కనుక. ఒకవేళ మనం ఇప్పుడు ఏమిటి మన అంశం అని ధ్యానం చేస్తే, ఇక మీదట ఏమిటి? ఇక మీదట పౌలు భక్తుడు అంటాడు 4వ అధ్యాయము 2వ తిమోతి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఇక మీదట అనేటువంటి దానిలో ఒక మంచి తీర్మానం ఉంది, ఒక మంచి నిశ్చయత ఉంది, ఒక స్పష్టత కూడా ఉంది. ఇక మీదట అంటే గతంలో జరిగినటువంటి అనేకమైన సంఘటనలను పరిశీలించిన మీదట, జ్ఞాపకం చేసుకున్న మీదట, అర్థం చేసుకున్న మీదట ఇక మీదట అని అర్థం వస్తుంది. మనం కూడా మన కుటుంబ జీవితాల్లో మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఏదైనా బాగా కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టాన్ని అంతటిని అనలైజ్ చేసిన తర్వాత మనం అంటాం, ఇక మీదట ఇలాంటి పొరపాటు ఇంకెప్పుడు చేయకూడదు. లేదు, ఏదైనా ఒక వ్యాపారం చేసి దానిలో ఏదైనా నష్టం వస్తే ఆ నష్టాన్ని బేరీజు వేసుకుని కారణాలు కనుక్కున్న తర్వాత మనం ఏమంటాం? ఇక మీదట అంటాం. అలాగే ఏదైనా ఒక మంచి పని చేసి మేలు జరిగినప్పుడు ఏమంటాం తెలుసా? ఇక మీదట ఇలాంటి మంచి పనులే నేను చేస్తూ కొనసాగాలి. అంటే ఏమిటి? ఇక మీదట అనే మాటలో ఏదో కొంత ఆలోచన ఉంది, ఏదో కొంత అనుభవం ఉంది, ఏదో జీవితానికి మనం పొందుకున్నది కనిపిస్తూ ఉంది. అందుకే ఇక మీదట అనగలుగుతూ ఉన్నాం. ఇక మీదట అంటేనే మనం కొంత నేర్చుకున్నామని, ఇక మీదట అంటేనే మనకేదో కొంత దక్కింది, మనం పొందుకున్నామని. కీర్తనకారుడు కూడా అదే జ్ఞాపకం చేస్తున్నాడు కామోస్. ఇశ్రాయేలీయులు గతంలో ఇలాగ దేవుని మేలు అనుభవించారు. దేవునితో వారికి ఉన్నటువంటి సంబంధం ఎలాంటిదనంటే, వారిని దేవుడు ప్రత్యక్షంగా తన స్వాస్థ్యంగా ఎలా కాపాడుకున్నాడు, ఎలా వారిని నడిపించాడు, ఎలా తానే వారికి స్వాస్థ్య భాగమైపోయాడు, పానీయ భాగమైపోయాడు. కానీ చివరికి వాళ్ళు ఎలా మరిచిపోయారు. ఒక పాఠం నేర్చుకున్నప్పుడు మనం ఇక మీద అలాగా చేయకూడదు. అలాగే మన క్రైస్తవ జీవితంలో కూడా ఇన్నాళ్ళు మనం కూడా దేవుని సముఖంలో, ఆయన సన్నిధిలో అనేకమైన అనుభవాలు కలిగి ఉన్నాం. పాటలు పాడుతాం, ప్రార్థన చేస్తాం, వాక్యాన్ని వింటాం, ఇంకా ఉపవాస కూడికలు, అనేకమైన కూడికల ద్వారా దేవునితో మనం సత్సంబంధాన్ని కలిగించుకున్నాం. అయితే ఇంకా నేర్చుకోవలసినవి, ఇంకా అనుభవించవలసినవి, ఇంకా మనం ముందుకు కొనసాగవలసినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అయితే
దేవుని వాక్యం స్పష్టంగా ఒక మాట మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నది. ఇప్పటికే నీవు చేరవలసిన స్థితికి, ఇప్పటికే నీవు పొందవలసినటువంటి స్థితిని నీవు పొంది ఉన్నావా, చేరి ఉన్నావా? ఇందాక దేవుని సేవకులు ఉన్నారు, మనము చేరవలసినటువంటి స్థితిని ఏమి డిసైడ్ చేస్తుంది? మనము చేసేది మాత్రమే కాకుండా మనము జ్ఞాపకం చేసుకునేది కూడా మనము చేరవలసిన స్థితికి చేరుస్తుంది. మీకు ఇంకా అర్థం కాలేదు. నేనేం పాయింట్ తీసుకోవాలనుకుంటున్నానో అర్థం కావట్లేదు. ఏదైనా ఒక సమయం, ఏదైనా ఒక స్థితి, ఏదైనా ఒక సన్నివేశం జరిగినప్పుడు సహజంగానే మనకు ఒక తలంపు వస్తుంది. ఇది జరిగింది, ఇక మీదట ఏమిటి? మీరు ఉదాహరణకి ఒక మంచి చేయాలని ఆలోచన చేశారు. ఎవరికైనా మంచి చేయాలని మంచి చేశారు. దానివల్ల మీకు నష్టం కలిగింది, అవమానం కలిగింది, దానివల్ల మీకు ఇబ్బంది కలిగింది అనుకోండి. ఏమనిపిస్తుంది మీ మనసులో? ఒకరికి మంచి చేయాలనుకున్నాం, వారి కోసం ఎంతో కష్టపడ్డాం, చివరికి అవమానం కలిగింది. ఇక మీదట ఇంకెవ్వరికి సహాయం చేయకూడదు అని వస్తుంది మనసు. ఇక మీదట ఇంకెవరి విషయంలో మనము జోక్యం కలం చేసుకోకూడదు అని వస్తుంది మనసు. అంటే ఏమిటి ఆ ఇక మీదట అనే మాటలో? గతపు తాలూకు అనుభవాలు ఎదురవుతుంది, గత తాలూకు జ్ఞాపకాలు వెంటాడుతూ ఉన్నాయి. అందుకనే ఇక మీదట నేను ఇలాగా ఉంటాను, ఇక మీదట ఇలా చేస్తాను అంటే గతాన్ని నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. మనం ఇప్పుడు మన జీవితాల్లో కూడా వాస్తవానికి ఇక మీదట అనేది ఎప్పుడు అంటాం తెలుసా? మన ప్రారంభ దినం క్రీస్తులో మనం ఈ మాట పలికి క్రీస్తులోనికి వస్తాం. అయా గతంలో నా జీవితం ఇలాగా, నా మాట ఇలాగా, నా తలంపు ఇలాగా, ఇక మీదట ఇలా ఉండబోతుంది. నిన్ను అనుసరించి, నిన్ను ప్రేమించి, నీకు ఇష్టకరంగా నేను ఇలా ఉంటాను ఇక మీదట అని ఒక పర్టికులర్ లైన్ గీసుకొని మన జీవితానికి ఒక స్పష్టమైనటువంటి ఒక ప్రారంభాన్ని మనం చూపిస్తాం. ఇక మీదట నా మనస్సు, నా ఆత్మ, నా ప్రాణము యేసు ఇష్టపడే దానినే చేస్తుంది. ఇక మీదట ఆయన కొరకే జీవిస్తాను. ఇక మీదట మరణము వరకు నమ్మకము కలిగి జీవిస్తాను. ఇక మీదట ఆయన వలె జీవించడానికి తీర్మానం చేసుకుంటున్నాను. ఇక మీదట ఆయన ప్రేమించినట్లు ప్రేమిస్తాను, ఆయన ప్రార్థించినట్లు ప్రార్థిస్తాను, ఆయన క్షమించినట్లు క్షమిస్తాను, ఆయన వలె జీవిస్తానని ఒక తీర్మానం చేసి మనం క్రైస్తవునికి వచ్చాం. ఆ ఇక మీదటలు ఎన్నిపోయాయి అని అడుగుతున్నాడు ప్రభు. మనం చాలాసార్లు పరిశీలన చేసుకుంటూ ఉంటాం. మన జీవితాన్ని మనమే పరిశీలన చేసుకుంటూ ఉంటాం. అయ్యో ఇక్కడ ఫెయిల్ అయిపోయానే, ఇది చేయలేకపోయాను అనుకున్నప్పుడు ఆ రోజు మరలా హృదయం అంతా, ముఖమంతా చిన్నబుచ్చుకొని, హృదయం అంతా వేదనతో నిండిపోయి దేవుని సన్నిధికి వచ్చి కన్నీళ్లు కార్చి, అయ్యా ఇప్పటి వరకు పొరపాటు జరిగిపోయింది, నీలాగా ప్రేమించలేకపోయాను, నీలాగా జీవించలేకపోయాను, నీకు అవమానకరంగా ఉన్నాను, ఇక మీదట నీ వలె ఉంటాను అని చేసిన తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు అదే 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 పని చేసి ఉంటాం. గడిచిపోయింది. ఇక మీదట నేను అబద్ధములు చెప్పను, ఇక మీదట ఎవరిని మోసం చెయ్యను, ఇక మీదట ఇతరుల మీద కొండెములు చెప్పను, ఇక మీదట ఎవరిని నేను గాయపరచను, ఇక మీదట ఎవరిని నేను ద్వేషించను, ఇక మీదట నా హృదయాన్ని ఇలా పెట్టుకుంటాను. ఈ రోజు నుంచి చూడు, క్రీస్తు కూడా నాలాగా జీవించున్నాడు, అలా జీవిస్తాను. మళ్ళా సమయం వస్తుంది, 2-3 రోజులతో, అయ్యా నిన్న ప్రార్థించాను, ఇక మీదట నేను ఇలా ఉండను అన్నాను, కానీ అలాగే అయిపోయాను. కానీ ఇక మీదట మళ్ళా, ఇక మీదట అట్లా ఉండను.
ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్ని ఇక మీదటలు పోతాయి. ఎందుకు పోతాయో తెలుసా? అవి ఆ ఇక మీదట అనేటప్పుడే దానిలో ఒక స్పష్టత నిజంగా లేదు. ఆ ఇక మీదట అనేటప్పుడే దానిలో ఒక సమర్పణ లేదు. ఆ ఇక మీదట అనేటప్పుడే దాని మీద ఒక మంచి అభిప్రాయము, లేకపోతే ఇంకా ఒక మంచి అవగాహన లేదు. లేకపోతే ఇంక మళ్ళీ ఇక మీదట అనము. మొన్న 9వ తేదీన మధ్యాహ్నం చనిపోయాడు. ఆయన గుట్కాలు, పాన్ పరాకు, గడ్డి, రకరకాల కుక్కలు, పందులు తిననివి కూడా తినేవాడు. ఎప్పుడు నోట్లో ఏదో ఒకటి ఉంటుంది. అన్నం కంటే అదే ఎక్కువగా తింటాడు. మంచినీళ్ళ కంటే ఇంకేదో తాగుతాడు. ఈ బిల్డింగ్ వర్క్స్ చేసేటప్పుడు ఆ బైండింగ్ వైర్ ఉంటుంది, ఇనుపది, అవి పెట్టుకుని పళ్ళు కుట్టుకుంటూ ఇన్ఫెక్షన్స్ అయ్యి అలాగ అయిపోయి నోట్ క్యాన్సర్ వచ్చేసి దాంతో ఏదేదో అయిపోయి చనిపోయాడు. అదే కార్యక్రమంలో అతని పరిస్థితి చూసిన మరొకటి బుగ్గ ఇంత లావుంది. నేను అడిగాను, అయ్యా ఏం నవ్వుతున్నావు అని అన్నాడు. ఒకరోజు భోజనం చేయలేదు, అలా ఉండదు. నాకు ఆలోచన వచ్చింది, అరే ఈ వ్యక్తి, ఈ చనిపోయిన వ్యక్తి ఈ బుగ్గకి అది పెట్టి 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 చివరికి ఇంత వెలుపున కోసేశారు. ఏం లేదు, పళ్ళు తీసేశారు, కోసేశారు. ఇటు నీళ్లు పోస్తుంటే ఇటు నుంచి బయటకు వచ్చేసి ఇంటికి వెళ్ళి భోజనం చేయాలి కాబట్టి కొన్ని విషయాలు నేను చెప్పట్లేదు. అందులో ఆదివారం కొంచెం స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. రకరకాలుగా అయిపోయింది. మళ్ళీ అదే నమ్మలే వారికి ఎందుకు రాలేదు ఆ మనస్సు? ఇక మీదట నేను ఇలాగ చెయ్యను అనే మనసు ఎందుకు రాదు? ఇలాగ అయ్యింది, ఇలాగ జరిగింది. మనకు ఒక ప్రార్థన అంశం సహోదరులు మార్టిన్ గారు బాగా తాగుతారు. ఆయన మంచి ఛాంపియన్ క్యారమ్స్లో. దానిలో ఎంత ఛాంపియనో తాగడం కూడా అంతే ఛాంపియన్. అవునమ్మా చాలా వేదనతో వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన కోసం బాగా ప్రార్థిస్తారు, కష్టపడతారు. బాగా ఇబ్బందికరమైన స్థితికి వచ్చారు. కోర్స్ మొదలుపెట్టారు. కొంచెం గ్యాప్ ఇస్తే మళ్ళీ కోలుకోవచ్చు. 1-2 రోజులు కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇక మీదట నేను నిన్ను ముట్టుకోననే భావము ఎందుకు రాదు అని అడుగుతాను. ఒక నష్టం జరిగింది, ఒక కష్టం వచ్చింది. ఇక మీదట నేను పూర్తిగా దీన్ని విడిచిపెడతాననే మనసు ఎందుకు రాదు? నేను మరొక ఉదాహరణ కూడా చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. మా ఊళ్ళో నా క్లాస్ పెట్టుకున్నా ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాడు. ఉన్నట్టుండి ఎందుకో ఈ షేర్ మార్కెట్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఒక 10 లక్షలు 15 లక్షలు పెట్టుబడి పెట్టి షేర్స్ తీసుకున్నాడు. మంచి లాభం వచ్చింది. అతనికి అనిపించింది కొద్ది మొత్తంలో పెడితే ఇంత లాభం వచ్చింది, ఎక్కువ మొత్తంలో పెడితే ఇంకా లాభం వస్తుందని తన ఇరుగు పొరుగు వాళ్ళని, బంధువులను మొత్తాన్ని ప్రేరేపించాడు. 10 లక్షలు పెట్టుబడి పెట్టి 30 లక్షలు సంపాదించాడు. మనం కూడా అలాగే 30 లక్షలు పెడితే 90 లక్షలు సంపాదించి చూపిస్తారు అని చెప్పి అందినంత వరకు తీసుకొచ్చి ₹1 కోటి చేతిలో పెట్టాడు. మొత్తం రూపాయి లేకుండా నష్టపోయాడు. ఎట్లా పోయాడో మాత్రం మనకి చెప్పట్లేదు. తర్వాత తెలిసింది మన వాడికి మహావిలాసం వ్యసనం. గుర్రాలు పందాలు పెడతాం, పందులు పందాలు పెడతాం, కుక్కలు పందాలు పెడతారు. లేకపోయినా ఒక కుక్కని ఇంకొక కుక్కని తీసుకొచ్చి కుక్కకి పందాలు పెట్టేస్తారు, ఇంకొక పందిని ఇంకొక పందికి పందెం పెట్టేస్తారు. అంటే ఏంటనమాట, అది అలాంటి మనస్సు.
పోయింది, ₹1,00,00,000 పోయింది. ఈ మధ్య ఇంకేం చేయాలి అర్థం కాదు, అందరూ మీద పడి కొట్టబోతున్నారు, చంపేస్తున్నారు. అలాంటి పరిస్థితి. ఏమి మా డబ్బులు ఇంకేం చెప్తున్నాడు, ఇంకా దాన్ని ఏమంటారు మనం ప్రాంగ చెప్తే సిగ్గు లజ్జ ఇంకుండవు వాళ్ళకు, అయిపోతాయి. అవి ఉంటే బ్రతకలేరు. ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న పని చేసుకుంటూ ఆ పని మీద లాస్ట్ 1 year పని చేసుకుంటూ ₹1,00,000 చేతికి వచ్చాయి. అవి మళ్ళీ మొన్న IPL బెట్టింగ్ మీద పెట్టాడంట. ఆ 1,00,000 కూడా పోయాయి. అందరికీ ఏం చెప్తున్నాడు, ఆ 1,00,000 పెడితే నాకు 3,00,000 వచ్చాయి, ఇప్పుడు నేను మళ్ళీ పెట్టుబడి పెట్టాను, మీ డబ్బులు కొంచెం తీరుస్తాను చెప్తున్నాడు. అరే నీ వ్యసనం వల్ల ₹1,00,00,000 తగలబెట్టావు, మళ్ళీ అదే పని చేస్తావు. ఇక మీదట అనే మనసు రాదా? ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక క్రైస్తవుడు ఇక మీదట అనే ఆలోచన చేసి దాన్ని మీరిన తర్వాత వచ్చే నష్టం ఆ ఇక మీద తనకముందు వచ్చే నష్టం కంటే ఎక్కువ ఉంటుంది. ఇంకా సులభమైన మాటలో చెప్తే, అయ్యా నేను నీ బిడ్డను అయ్యాను, నేను ఇక మీదటి నాకు ఉండమని ప్రమాణం చేసి దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే చేస్తే, అంతకుముందు అదే పని చేస్తే ఎంత శిక్ష వస్తుందో దానికంటే మరి ఎక్కువగా నేను ఉదాహరణ చెప్తే మాటలు కొంచెం తక్కువగా అయిపోతుంది అనుకోకండి. నేను కొంచెం ఎక్కువగా అర్థం కావాలి. ఆ ఇక మీద నేను మాటకుండే గంభీరత అర్థం కావాలి. మా కజిన్ ఒక అతను ఉన్నాడు, మంచి స్థితిలోనే ఉన్నాడు, బాగా సంపాదించి, బాగా అంటే బాగా సంపాదించి అందులో ఒక ఆశయం పెట్టుకున్నాడు. నేను మంచి పొజిషన్లో ఉన్నప్పుడు నా వలే గతంలో బాధపడిన వాళ్ళకు నేను హెల్ప్ చేయాలి, వాళ్ళను కూడా నేను గమనించాలని ఒక మంచి ఆలోచన పెట్టుకున్నాను. ఈ లోపలే ఎవరెవరైతే అతని దగ్గర ఉన్న ఆస్తిని చూశారో వాళ్ళు బాగా అతనిని మచ్చిక చేసుకున్నారు. కొంచెం 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 లాగడం మొదలుపెట్టారు. వాళ్ళ అవసరాలన్నీ చెప్పారు. అతను మంచివాడు. ఏం చేశారంటే ఇతని చేత మనం బాగా ఖర్చు పెట్టించాలంటే ఇతని మీద కంట్రోల్ లేకుండా చేయాలని ఒక మంచి సైకలాజికల్ పాయింట్ గెస్ చేశారు. ఏంటి, వానికి కంట్రోల్ లేకుండా చేస్తే ఇదంతా మనం చేసేది. అప్పుడు ఏం చేశారు, అతనికి కొంచెం కొంచెం తాపడం మొదలుపెట్టారు. కొంచెం సోషల్గా తీసుకు, మేము అందరూ తీసుకుంటాం, కొంచెం కుదురా బాబు నాకు కుదురా అంటే లేదు కొంచెం, ఏం కాదు, కొంచెమే 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 అయిపోయింది. ఇప్పుడు ఏమైనా తెలుసా, వాళ్ళందరూ ఇంకా చాలురా బాబు అంటే కొంచెమే తీసుకో, వాళ్ళు తీసుకోలేదనుకో, కొంచెం నేను ఇస్తే తీసుకో. ఇప్పుడు ఆయనకున్న ఇంత ఆస్తి కొంచెం అయిపోయింది. కొంచెం 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 అంత స్టార్ట్ చేశాడు. ఆస్తి అంతా పోయి ఇప్పుడు కొంచెం అయిపోయింది. ఇప్పుడేం లేదు, కొంచెంకి వచ్చేసాడు. కొంచెం అంటే ఇంగ్లీష్లో లిటిల్ అంటే ఏం లేదని అర్థం. యూ లిటిల్ ఫెయిత్ అంటే అసలు ఏం లేదని అర్థం. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇప్పుడు అది ఏం లేదు. ఇప్పుడు కూడా ఎవరైనా ఒక ₹1000 ఇచ్చారనుకో, దయపడి నాయన ఇది తీసుకురా, నీవు ఒకప్పుడు బాగా బ్రతికేవంటే ఆ ₹1000 కొంచెం పక్కడు దాపిస్తాను. కొంచెం కొంచెం దౌచుడా, త్రాసుడా, ఇంకా బుద్ధి రాలేదు, ఇంకొంచెం, ఇక మీద కాదు ఇంకొంచెం పాడైపోవడం. దుబారా చేస్తున్నాం. దేవుడు నీకు ఇచ్చిన ఏ అవకాశాన్ని వాడుకోలేకపోతున్నావు. ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, అప్పులు పెరుగుతూ ఉన్నాయి, కష్టాలు పెరుగుతూ ఉన్నాయి, వ్యాధి ముదురుతూ ఉంది, మార్పు రాలేదు. ఇక మీదట పొదుపు చేస్తాను ఎందుకు అనుకోవు. ఒక అతను చెప్తాడు, మంచి ఆర్థికవేత్త ఎవరంటే ₹10 ఆదాయం వస్తే ₹10లోనే ఖర్చులు సరిపుచ్చుకునేవాడే గొప్ప ఆర్థిక నిపుణుడట. ఏమో మిగిలించమని లేదు, ఎవరికి పంచమని లేదు. ₹10 మనకి ఇన్కమ్ అయితే
రూపాయలు నేను ఖర్చును సర్దుకునేవాడు మంచి ఆర్థికవేత్త. ఈ రోజుల్లో నేను ఎక్కువ వింటున్నానండి, ఇదే వింటున్నా. ఎక్కడ చూసినా ఎవరి కుటుంబాల్లోకి వెళ్ళినా, మరి ఉన్న వాళ్ళందరూ ఎలా సంపాదిస్తున్నా నాకు తెలియదు, కానీ నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 80-90% నాకు బంధువులు ఉంటే, 100 మంది బంధువులు ఉంటే 85% వాళ్ళకు ఆర్థిక సమస్య. ఎవరి ఇంటికి వెళ్ళాలన్న భయం. మన దగ్గర ఉన్నది లేదు తర్వాత విషయం, అయ్యా మా పరిస్థితి గమనించు. ఎందుకు వచ్చింది? దుబారా. ఏం పెట్టుబడి పెట్టి కాదు, ఇంకో పని చేసి కాదు, దుబారా. నాకు ఎన్నో ఎగ్జాంపుల్స్ వస్తూ ఉన్నాయి. ఇక మీద అనే మాటకు మా మేనత్త భర్త చనిపోయేటప్పుడు లక్షలు ఖర్చు పెట్టింది. చనిపోయిన శవానికి ట్రీట్మెంట్ చేసి 5-6 లక్షలు గుంజారు. మళ్ళా అలాంటి అన్యాయం ఆమె జరిగింది. అయితే ఆమె కొడుకు పెళ్లి చేసింది రీసెంట్గా, బ్రహ్మాండంగా చేసింది. ఆ కొడుకు బలవంతం చేశాడు, నాకు ఇదిగో ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేయకపోతే నేను పెళ్లి చేసుకోను. ఆయన నీ పెళ్లి చూసిపోతారా, నువ్వు చేసుకోరా అంటే, అట్లయితే ఇంత ఖర్చు పెడతావా? ఓకే పెట్టేసి అప్పు తీసుకొచ్చి కొడుకుకి మళ్ళీ కొడుకు పుట్టాడు, పుట్టినరోజు చేయాలి. ఏమి లేదంటావా? తీసుకురా. నా కొడుక్కి 10 జతలు, నా భార్యకి 15 జతలు, నాకు 20 జతలు తెచ్చి అది ఉంటుందమ్మా. మళ్ళీ ఎక్కడ ఇంట్లో చేస్తారేమో, టౌన్లోనే ది బెస్ట్ ఫంక్షన్ హాల్ బుక్ చేసి, టౌన్లో దొరికితే బెస్ట్ కేక్ బుక్ చేసి, టౌన్లో బెస్ట్ ప్రింటర్ దగ్గర ఒక ప్రింట్ చేసి, నా కొడుకు పుట్టినరోజు గ్రాండ్గా చేయాలి. అవసరమా? ఎంత బాధతో చెప్తున్నానంటే, నేను చూశాను, గమనించాను, ఒక్కొక్క కుటుంబంలో ఉన్న దీన పరిస్థితిని దగ్గర నుండి చూశాను. ఇప్పుడు ఆమె చావా రేవా, నా వల్ల కాదు, ఇక తీర్చలేను. ఎవరు దీనికి బాధ్యులు? ఇక మీదట అనే మాట రానందుకే, ఇక మీదట నేను మారుతాను, ఇక మీదట నా బ్రతుకు మార్చుకుంటాను, ఇక మీదట నా విధానాన్ని మార్చుకుంటాను. నష్టం ఏదో జరిగిపోయింది, ఇబ్బందులు ఏదో అయిపోయాయి, ఇక ఈ రోజు నుంచి అయినా కనీసం మారుతాను. నేను ఒకసారి మీకు చెప్పాను, మా మిసెస్ అడిగి, అయ్యా 7 చీరలు అందుకు సరిపోయే 7 తీసుకొచ్చి నాకు. నేను చెప్పాను, అదేంటమ్మా 2 తీసుకో, తర్వాత 5 సంగతి ఆలోచిద్దాం, మరి ఉన్నప్పుడు ఇంకొక 2 అలా తీసుకుంటూ. కానీ 7 తెస్తే తెచ్చినట్టు, లేకపోతే నాకు ఒక్కటి కూడా. 7 ఉంటేనే ఉన్నట్ట. ఎందుకంటే ఒక రకమైనటువంటి బాధ. ఇక మీదట అనే మనసు ఎందుకు రాదు? పౌలు భక్తుడు అంటాడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక త్వరగా చదవాలి. తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొనుచున్నాం. ఏంటంట? క్రైస్తవుని జీవితం ఏమిటంట? జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొనుచున్నాము. ఇది నాకు పెద్ద డౌట్. ఈ వాక్యమును బట్టి నిశ్చయించుకొని క్రీస్తు కొరకే జీవిస్తామని ఆ నిశ్చయంతో ఉన్నవారు ఎవరంటే నాకు పెద్ద డౌట్. చాలాసార్లు ప్రతిరోజు ఒక డౌట్. జీవించువారు ఇక మీదట తమ కొరకు తాము కాకుండా తమ కొరకు మరణించి తిరిగి లేచినటువంటి ప్రభు కొరకే జీవిస్తామని నిశ్చయించుకుంటారంట. అటువంటి వారు క్రైస్తవులంట.
క్రైస్తవులందరూ దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రైస్తవులందరూ దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జీవించు వారు ఇక మీదట తమ కొరకు తాముగాక క్రీస్తు కొరకు జీవించడం. ఎలాగా? ఈ వచనం చదివి, అమ్మా 7 శారీలు కావాలా? మా ఊర్లో ద బెస్ట్ షాప్ ఉంటే అక్కడ 500 కంటే ఏమో శారీ దొరకదు. మా ఊర్లో 500 శారీ తీసిస్తావా? అడుక్కు తినేదానిలాగా. అరే, అడుక్కున్న వాళ్ళు 500 శారీ కడతారా? ఎక్కడికి పోవాలి? ఏ కళాంజలికో, ఏ షాపింగ్ మాల్ చెన్నైకో, ఏ షాపింగ్ మాల్ బాంబేకో పోవాలి. కానీ చీప్గా ఆసిఫ్ నగర్లో లేకపోతే విజయనగర్ కాలనీలో చీప్, అట్లీస్ట్ చంద్ర బ్రదర్స్కి పోవాలి. ఏమవుతున్నప్పుడు కోపం వచ్చేస్తుంది. మళ్ళీ కనుక వచ్చే వరకు చంపేస్తాం. పాస్టర్ అనే సంగతి కూడా మర్చిపోతాం. 2 రోజుల భోజనం ఖర్చు నాకు కాదు లేదు. తర్వాత మళ్ళా ఇక మీద నేను ఎప్పుడు అడగను. నిన్న మళ్ళా హైదరాబాద్ నుంచి ఏదైనా ఒక మంచి నిర్ణయాలు వస్తాయి. మళ్ళా ఏమవుతుంది? ఏదో మనసు తోలుస్తుంది. ఇక మీద చాలా అడగలే, సారీ. ఇక మీద చాలా ఉండలే, సారీ. నేర్చుకున్నాను, సారీ. కానీ హైదరాబాద్ వెళ్తున్నా కదా, ఏదైనా ఎందుకు రాదు? నిజంగా దేవుడి వాక్యం ఏమనుందంటే, క్రీస్తు తన మహిమలో మీ ప్రతి అవసరమును మీకు నిజముగా అవసరమైతే ₹1 కోటి ఈ రోజు నిజముగా అవసరమైతే ఇస్తాడు. ఈ రోజు ఆయన కార్యాన్ని మీ అవసరాన్ని బట్టి ఎలాగైనా నెరవేరుస్తాడు. ఒకరోజు అటో ఇటో మనం అనుకోవచ్చు. ఆయన పర్ఫెక్ట్ టైమింగ్లో కరెక్ట్గా మన కొరకు చేస్తాడు. మనం ఇబ్బంది పడనివ్వడు మన ప్రభువు. ఎందుకంటే మనం ఆయన వారం, ఆయన మనవాడు. కానీ కొన్నిసార్లు మనం కోరికలు కోరి తీరకపోతే ఇబ్బందులు పడతాం. ఊరికే నేను ఈ మధ్య చాలాసార్లు చూస్తున్నాను, కొంతమంది లేక ఇబ్బంది పడుతుంటే కొంతమంది మా బంధువులు ఒక ఆయన ఈ మధ్య కొత్తగా ఎవరింట్లో వెళ్ళాడంట. ఆ ఇంట్లో చాలా బాగుందంట. అంటే వాళ్ళ స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ బాగుందంట. అంటే ఆ విధానము, ఆ ప్లానింగ్ చక్కగా ఉందంట. ఏమంటాడు? ఇంటికి వచ్చి అర్జెంటుగా ఇంటిని రెనోవేట్ చేయాలి, మోడలింగ్ చేయాలి, డబ్బు సమకూర్చుకోవాలి. అరే ఉన్నది ఎవరే ఏదో చేశారు, నీకు అవసరమా? కాదు. ఒక కారు ఉంది, అది కొత్తగా ఎవరో ఫ్రెండ్స్ కొన్నారు. ఒక కారు, అది చాలా పొడవుగాను వెడల్పుగాను ఒక 10 మందిని వేసుకునే బస్సు లాగా ఉంది. నాకు కూడా ఆ కారు కావాలి. ఆ పిల్లవాడితో మా పిల్లవాడు వెళ్ళేటప్పుడు ఆ పిల్లవాడు అంటాడు, మా డాడీ కొత్త కారు తీసాను తెలుసా, ఆ కారు 60 lakhs. మీదెంత? మాదా 6 lakhs. ఎంత షేర్ పెట్టిన నా కొడుకు, చచ్చిపో. షేర్ నీకు తెలియదు. ఏంటో ఒకలాంటి ఫీలింగ్ వాళ్ళకి, వీళ్ళని చూసి. అరే ప్రభు నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. నీకు నిజముగా అవసరమైతే నీ కోసం ఒక ఏరోప్లేన్ కూడా ఏర్పాటు చేస్తాడు. నిజముగా నీకు అవసరమైతే వాళ్ళని వీళ్ళని చూడడం, అక్కడికి ఇక్కడికి పోల్చుకోవడం, ఉన్నదాన్ని అనుభవించలేకపోవడం, ఉన్నదాన్ని ఎంజాయ్ చేయలేకపోవడం దేవుడి వాక్యం చదివిస్తాం. ఇక మీదట జీవించువారు ఇక మీదట
జీవించువారు ఇక మీదట. అనండి ఒకసారి, అందరూ అనండి, జీవించువారు ఇక మీదట. వస్తుందా మన నోటిగా మాట? ఇక మీదట నా ఖర్చు, నా ఆలోచన, నా జీవన విధానం నేను ఇక మీదట ఏదో ఒక రోజు స్టార్ట్ కావాలి. టైం వేస్ట్ అయింది. ఇక మీదట దుబారా అయింది, కానీ ఇక మీదట ఇలా ఉండేవాడు ఇలా ఉన్నాను, కానీ ఇక మీదట. మరొక మాట చూడండి, యోహాను సువార్త 15వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. దాసుడు తన యజమానుడి చేయుదానని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి కన్నా విన్న సంగతులన్నిటినీ మీకు తెలియచేసి తిని. దాసుడికి యజమాని పోయి అన్నీ చెప్పడు. నేను ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నానని చెప్పడు. యజమాని ఒకవేళ మీరు గమనించండి, ఎవరైనా మనము మన పని మనుషున్నారు అనుకోండి, ప్రతి విషయంలో వచ్చి ఏం చేస్తున్నారమ్మా ఈరోజు, ఏం చేయాలనుకుంటున్నారు, నాకు కూడా చెప్పండి, నాకు చెప్పకుండా మీరు ఏం చేయడానికి వీలు అన్నారు అనుకోండి, ఏం చేస్తావు? నెక్స్ట్ డే నుంచి నువ్వు రానక్కర్లేదు, వెళ్ళిపోమంటా. నీకేంటి అంత? నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంది. నీకు చెప్పిన పని చేసుకో, సైలెంట్గా దాటిపో. ఇందుకు మించి ఏదైనా మాట్లాడేవనుకో గెట్ అవుట్ అయితే కదా. అందుకే దేవుడు అంటున్నాడు, దాసుడికి యజమాని చేసే ప్రతిదీ తెలియదు. అందుకని నేనేం చేస్తున్నానంటే మిమ్మల్ని దాసుడుగా చేయకుండా ఇక మీదట ఎలా ఉండాలని అనుకున్నాను? స్నేహితులుగా చేసుకోవాలనుకుంటున్నాను. ఇక మీదట దాసుని స్థాయి నుంచి మీరు ఎట్లా మారాలంట? స్నేహితులుగా మారాలి. మనం ప్రశ్నించుకున్నాం ఒక మాట, నిజముగా మనకు ఆయనతో స్నేహం ఉందా? ఆయనతో స్నేహం చేస్తున్నామా? ఇక మీదట మనము స్నేహితులుగా ఉండాలనే ఆశ. ఎవరు స్నేహితులు కాగలరు? నాకు ఒక పని ఇష్టం లేదనుకోండి, ఆ పనిని బాగా ఇష్టపడే వారితో మనం స్నేహం చేస్తామా? చెప్తే వినపడదు కదా, వినపడేవాళ్ళు. నాకు రొయ్యలు గోంగూర అంటే ఇష్టం ఉండదు. ఏంటి? రొయ్యలు గోంగూర వేస్తారు కొంతమంది, ఇష్టం ఉండదు. ఎవరన్నా వండారు అంటే ఆ ఇంటికి నేను వెళ్ళలేను. రెండోసారి వండారంటే ఇంక నేను గుర్తుపెట్టుకుంటాను, ఈ ఫ్యామిలీ రొయ్యలు గోంగూర తప్పితే ఇంకేం ఉండదు. మూడోసారి కూడా వండారంటే వాళ్ళతో కనెక్షన్ కట్ చేసుకుంటాను. అంత ద్వేషం నాకు. అలాంటి వాళ్ళతో మనం స్నేహం చేయాలంటే ఎందుకో మనసుకు కష్టంగా అనిపిస్తుంది. కనీసం తినే వంటకానికి అట్లా ఫీల్ అయితే, ఇంకా మరీ అభ్యంతరకరమైన ఎవరైనా చేస్తున్నారు అనుకోండి, వాళ్ళతో స్నేహం చేస్తామా? ఎవరైనా గొడవలకి వెళ్తుంటారు, బాగా చీటికి మాటికి జైలుకి వెళ్ళి వస్తుంటారు, స్నేహం చేస్తాం వాళ్ళతోటి? చీటికి మాటికి చీటింగ్ కేసుల్లో పేపర్లో ఉంటారు, వాళ్ళతో తిరుగుతాం మనం? తిరుగుతామా? ఊళ్ళో ఒక అతను పురాతనమైన వస్తువులు దొరుకుతాయి, అవి బాగా కాస్ట్ ఉంటాయని ఒక గుళ్ళో ఏదో చేశాడట. అంత మా తెలియదు, పోలీసుకి తెలిసింది, చివరికి తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టారు. ఏదో అంత ఎంతో డబ్బు కట్టి బయటకు వచ్చాడు. ఇంట్లో బయటికి పోతావేమో జాగ్రత్త, పలికేమనుకో నీకు కూడా ఏదో ఒకటి చుట్టుకుంటుంది. అంటే ఏంటన్నమాట, మనము స్నేహం చేయాలంటే ఎదుటి వ్యక్తుల్లో ఏ అభ్యంతరము ఉండకూడదు. నాకొక ప్రశ్న, దేవుని దాసునిగా నిజముగా నీతో ప్రభు స్నేహం చేసే విధముగా నీవు ఉన్నావా? నీవే సమాధానం చెప్పు, నీ ప్రభువుకి సమాధానం చెప్పు. ఎస్ లార్డ్, నీకు తెలుసు నా హృదయం చూడు ఎంత స్వచ్ఛంగా ఉందో, నా ఆలోచన చూడు ఎంత స్వచ్ఛంగా ఉందో. నీకు కరెక్ట్ అండ్ పర్ఫెక్ట్ ఫ్రెండ్ నేనే అవుతా అనగలవా? ఆయన అంటున్నాడు, ఇక మీదట నాకు స్నేహితులుగా మీరు ఉండాలని నేను అనుకుంటున్నాను. మరి మీరు ఉంటారా? నేనుంటానా? చాలా సమయమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:17.
కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనగలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారయ్యుండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కామకత్వమునకు అప్పగించుకొనుచున్నారు. సిగ్గులేని వారై అన్యజనుల వలె కాక మీరిక మీదట ఎలా ఉండాలంట 17వ వచనం అంటాడు, మీరిక మీదట అన్యజనులు నడుచుకున్నట్టు నడుచుకోనక ప్రభువునందు ఏముండాలి, వారి వలె కాక నూతనంగా మీరు నడుచుకోవాలని మిమ్మల్ని గురించి నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే వ్యర్థమైన వాటి వైపు, వారైతే అపవిత్రత వైపు, అత్యాశ వైపు వారు పరుగుతారు, కామకత్వానికి వాళ్ళు తాము లోపరుచుకుంటారు. మీరైతే ఇక మీదట ప్రియ సహోదరి సహోదరుడా, ఇక మీదట అన్యజనులు నడుచుకున్నట్లు మనం నడుచుకోనవలదు అని దేవుని వాక్యం. అన్యజనులకు మనం ఒక స్పష్టమైన భేదం కనబడాలి. అన్యజనులు ఎలా నడుచుకుంటారు మనకు తెలుసు, వాళ్ళ చదువుల్లో ఎలా ఉంటారో తెలుసు, వాళ్ళు బయటికి వెళ్తే ఎలాగ మాట్లాడతారో తెలుసు, ఎక్కడ కూర్చుంటారో తెలుసు, ఎలా తింటారో తెలుసు, ఏమి తాగుతారో తెలుసు, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందో మనకు తెలుసు. కానీ ఒక స్పష్టమైన ప్రశ్న ప్రభు మనందరికీ వేస్తున్న ప్రశ్న ఏమిటంటే, నీవు అన్యజనుల ప్రవర్తన వల్లే నీ ప్రవర్తనను కొనసాగిస్తున్నావా, లేక నిజముగా క్రీస్తును బట్టి ఇక మీదట అన్యజనుల వలె కాక. ఇక మీదట అంటే ఏమిటి? అన్యజనుల్లాగా కూడా ప్రవర్తించేటువంటి ఆ సమయం మనకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. సమయం లేదు కనుక చివరిగా ఒక మాట చదివి ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు, ఇక మీదట పాపమునకు దాసులము కాకుండా, పాపమునకు దాసులు. నిజమే కదా? ఎవరి పని చేస్తే వాళ్ళకు దాసులం, దేవుని పని చేస్తే దేవునికి దాసులం, పాపమును బట్టి చేస్తే పాపానికి దాసులం. పాపం అంటే ఏమిటి? దేవుడు ఏ స్టాండర్డ్ అయితే పెట్టాడో ఆ స్టాండర్డ్ ని రీచ్ కాలేకపోవడమే పాపం. నేను అప్పుడప్పుడు కొంతమంది దైవసేవకులు వాక్యం చెప్పేటప్పుడు విని నాకు చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళని ప్రభు చాలా గొప్పగా వాడుకుంటున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, మనం ఎప్పుడు అవుతాము ఇంత గొప్పగా మనం ఎప్పుడు గుర్తించబడతాము. ఒక టెంప్టేషన్ వస్తూ ఉంటుంది. దాని వెనక వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు, ఎంత మంచి సాక్ష్యాన్ని కాపాడుతూ, ఎంత మంచి ప్రార్థన చేసి ఉంటారు, ఎంత గొప్పగా దేవుణ్ణి హత్తుకుని ఉంటారు. ఆలోచన చేస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇక మీదట నేను కూడా ఇలాగ కష్టపడాలి. కష్టపడకుండా మనం ఏ ఫలాన్ని ఆశించలేము. కొన్నిసార్లు క్రైస్తవులు అంటే చురుకు కలిగిన వాళ్ళు, కష్టపడే మనస్తత్వం కలిగిన వాళ్ళు, వేగంగా అల్లుకుపోతారు, వాళ్ళు గ్రహిస్తారు. ఎందుకంటే వారికి విశేషమైన జ్ఞానం దేవుడు ఇస్తాడు. మందకొండిగా, లేజీగా, ఏదో లే అన్నట్టు అవిధేయతతో ఎవరైనా చెప్పినా వినకుండా అలా ఉండరు క్రైస్తవులు అంటే. ఇక మీదట పాపమునకు దాసులము కాకుండా, ఇక మీదట దేవునికి దాసులమై ఉండినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎవరి పని చేస్తే వాళ్ళకు దాసులం. దేవుని వాక్యం ఎవరికి పని చేస్తున్నామా? ప్రభు శరీరము, ప్రభు రక్తం మన మధ్యలో ఉన్నది. మనం ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక మీదట అనే నిశ్చయము, ఆ తీర్మానము నీకు రావాలి. ఇక మీదట మరొక మాట చదువుతున్నాను.
ఇందాక మనం చదివిన లేఖన భాగంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయం 14వ వచనంలో అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ప్రదేశములకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురు కొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. పిల్లలమై ఉండక అన్ని విషయములలో ఎదుగుదుము. పిల్లలమై ఉండి అని ఆపారనుకోండి, అట్లా ఉండాలనుకో. దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది ఇక్కడ. మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. కొన్నిసార్లు మనం ఈ స్థితిని చూస్తూ ఉంటాం. ఒక పాస్టర్ గారు ఈరోజు వాక్యం చెప్తున్నారు. పి ఐజక్ గారు, ఆయన పేరు పి ఐజక్ గారు. పరలోక నేస్తం అనే ప్రోగ్రాంలో నేను వింటూ ఉన్నాను వాక్యం. ఆయన చూపిస్తున్నారు. ఇదిగో ఈరోజు రాత్రి నేను కొన్ని కర్చీఫ్స్ ప్రార్థన చేస్తున్నాను. ఈ కర్చీఫ్స్ ఎవరైతే వాడుకుంటారో వాళ్ళలో నుంచి దయ్యాలు, భూతాలు, అపవిత్రాత్మ శక్తులు పారిపోతాయి. ఈ యొక్క కర్చీఫ్ల గురించి ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నాడంటే, దాసుడా ఇదిగో ఈ కర్చీఫ్ని ఎవరికి ఇస్తాం, వాళ్ళు నేను అద్భుత కార్యాలు చేస్తానన్నా. ఒక ఆమె గొప్ప దేవుని సేవకురాలు అనేక మందిని ఆమె ప్రభువులను నడిపించింది. అనేక మంది పట్ల ఆమె గొప్ప కార్యాలు చేసింది. నాకు కర్చీఫ్ తీసుకెళ్ళి ముఖం మీద తీసుకొని రాత్రి పడుకుంటే నాకు దేవుడు దర్శనం చూపిస్తున్నాడు. ఆమెలో నుంచి అపవిత్రాత్మ బయటకు వచ్చేస్తాను. నేను అప్పుడు ప్రభువుని అడిగాను, ఏంటి ప్రభువా ఈమె దేవుని సేవకురాలు కదా అంటే ఆయన అన్నాడు, అయినా అపవిత్రాత్మ ఉంటుందంట. మనసు కఠినమైపోయింది. ఒక్కొక్కరు చెప్తున్నారు, ఆయన ప్రార్థించి చెప్తున్నాడు, మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో ఆలోచన చేయండి, అక్కడికి మీరు వెళ్ళాలో లేదో. ఏ పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడో వినండి, మీరు వెళ్ళాలో లేదో. మా సంఘానికి రమ్మని ప్రభు ప్రేరేపిస్తారు, రండి. ఏంటది గొప్పగా చెప్తున్నారు. అనేక సంఘముల నుంచి మా సంఘానికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభు వాళ్ళు ప్రేరేపించాడు, వస్తున్నారు అని చెప్తున్నారు. ఫైనల్ గా మనందరం ప్రార్థన చేద్దామా? కర్చీఫ్లు వేసుకుని ప్రార్థన చేద్దాం. ప్రభువా ఇక్కడున్న వాళ్ళలో ఒక్కొక్కరు, ప్రతి ఒక్కరు ఐశ్వర్యవంతులు కావాలి. అయిపోయి చూసుకోండి ఒకసారి. 10 ఉంగరాలు, 10 చైన్లు చూసుకోండి. మనుషుల మాయోపాయముల వలన, రకరకాల మాటల వలన అటు ఇటు కొట్టబడి తరంగములలో ఎగరగొట్టబడిన వారిమైనట్లుండకుండా క్రీస్తులో అన్ని విషయములలో ఎదుగుదము. నువ్వు ఎంత ఎదగకుండా ఉంటావో అంత ఎగరగొట్టబడతావు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నీవు ఎంత ఎదగకుండా ఉంటావో అంత ఎగరగొట్టబడతావు. అందుకే ఎదగమంటున్నాడు, లేకపోతే ఎగిరిపోతాం. సిస్టర్, నేను ఫలానా పాస్టర్ గారి చర్చికి వెళ్ళాను అంతే. ఇంతకుముందు 10 సవర్లు ఉండేది, ఇప్పుడు 110 సవర్లు ఇచ్చింది బంగారం. అంతకుముందు మా కారు చిన్నదే, ఇప్పుడు మా కారు ఎంత పెద్దదైతే హైదరాబాద్ ఇంకెవరికి లేదు. మాకు పార్కింగ్ ప్లేస్ లేదని పాస్టర్ గారు ప్రార్థన రావద్దన్నారు. సిస్టర్, ఆ చర్చికి ఏమంట వెళ్ళామో మా జీవితం అసలు ఇంకా పట్టణ వల్ల కావట్లేదు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు కష్టానికి, నష్టానికి, శ్రమకు, వేదనకు, ఇబ్బందికి, అన్నింటికి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తే, నీకు కారు, బంగ్లా ఏమీ లేని పరిస్థితుల్లో నీవు ప్రభుతో ఉండాలి అని చెప్తే, ఇది కష్టమా? కట్టలు వస్తాయి రమ్మంటే, కార్లు వస్తాయి రమ్మంటే, ఉద్యోగం వస్తుంది రమ్మంటే,
నీవు ఇప్పటికే పసిపిల్లవాడు అయిపోతావు అంతే రమ్మంటే ఎంత మంచి వార్త, ఎంత మంచి వార్త. సాక్షి అమ్మా ఈ రొట్టె తినండి అంటే మీ ఇంట్లో ఉన్న సకలమైన సమస్యలు తొలగిపోతాయి. ఏంటి బ్రదర్ ఈ రొట్టె? నేను ప్రార్థించి ఇస్తున్నాను రొట్టె, ఇది తింటాం అయిపోతాం. నువ్వు ఏమైపోతావు? అన్నింటి మీద ఓనర్ అయిపోతావు. ఆస్తి అంతస్తు ఎంత అంటే అంత, ఇంక నువ్వే దేనికైనా ఓనర్. హైదరాబాద్లో వెళ్ళు, ఒక బిల్డింగ్ వైపు నీ వేలు చూపించు. రొట్టె తిన్నాను కాబట్టి ఈ బిల్డింగ్ నాకే రాబోతుంది, రేపు అని వచ్చేస్తుంది. రొట్టెలో ఏముంది నాయన? మట్టి. ఏముంది? ఏం లేదు. నీవేం సంపాదించుకోవాలో, నీవు ఎలా కావాలో నీకు బుద్ధి చెప్పి, ఆలోచన చెప్పి, నిజాయితీ కలిగిన మార్గంలో నడిపించి ప్రభు నీకు ఐశ్వర్యం ఇస్తాడు. ఐశ్వర్యం ఇవ్వడని కాదు, దేవుడు ఐశ్వర్యానికి వ్యతిరేకి కాడు. ప్రభు ఎవరు ఎదగడానికి వ్యతిరేకి కాడు. కానీ దేవుడి వాక్యం చదివిస్తుంది, ఐశ్వర్యము కొరకే నీవు ఆశ కలిగి ఉంటే, ఏమిటి? ఐశ్వర్యవంతులు కావాలని నీవు అధిక ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఐశ్వర్యము కొరకే నీ మనసు అలుగుపోయి కనుక ఉంటే, ఆశీర్వాదం అనే ముసుగులో నాశనాన్ని తెచ్చుకునే మనసు నీకుంటే, జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా. అంత్యకాలంలో ఉన్నాం. దేవుని కొరకు అనేకమైనటువంటి కష్టములు నష్టములు భరించవలసిన సమయానికి వచ్చాం. ఇది సమయం ప్రాణములు కూడా తృణప్రాయముగా ఎంచవలసిన సమయం. ఇది యేసు కొరకు ప్రాణములు తుచ్చప్రాయంగా ఎంచవలసిన సమయం. ఇది ఆయన కోసం ప్రాణాలే పెట్టవలసిన సమయంలో మేము ఆస్తిపాస్తులు కూడా పెట్టుకొని అంతస్తు మీద అంతస్తు కట్టుకుంటూ నేను ఈ లోకంలో ఐశ్వర్యవంతులు కావాలని నువ్వు ప్రయాసపడటము అది తుచ్చమైన వ్యర్థమైన మనసు అని దేవుని దాసునిగా హెచ్చరిస్తూ ఉన్నా. నీ ఐశ్వర్యము పొందుకోవడం దేవునికి ఇష్టమే, కానీ నీ మనసు ఐశ్వర్యంలో ఇరుక్కుపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఐశ్వర్యం అనే ఆలోచనలో చిక్కుపడడం ఆయనకి ఇష్టం లేదు. నీవు ఆశీర్వదించబడడం దేవునికి ఇష్టం. చూడండి, మా కళ్ళ ముందే ఉండేవాడు, కూటికి జరిగేది కాదు, కోట్లు కూడా పెట్టాడు. మేము కూడా అలాగే కావాలి. అరే దేవుడు చేస్తాడు. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద నీవు దీన మనస్కుడవు అయితే యుక్త కాలములో నిన్ను ఆయన ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఆయనే హెచ్చిస్తాడు. అందులో ఏ డౌట్ లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం నా జీవితంలో ఇక మీదట అనకపోతే, ఇక మీదట అటు ఇటు కొట్టబడడం కాదు, ఇక మీదట అలాగే ఉండడం కాదు. జీవించు వారు ఇక మీదట ఏంటి? ఇక మీదట నేను క్రీస్తు కొరకు జీవిస్తాను. ఇక మీదట క్రీస్తుకు స్నేహితురాలుగా ఉంటాను. ఇక మీదట క్రీస్తులో దినదినము ఎదుగుతాను. పసిపిల్లనై ఉండను. ఇక మీదట అన్యుల వలె నడుచుకోను. ఇక మీదట పాపమునకు దాసురాలై ఉండను. ఇక మీదట దేవుని వాక్యము సెలవిస్తుంది, నా కొరకు ఏముంచబడుతుంది? నీతి కిరీటము. నా బ్రతుకు నీతి కిరీటాన్ని పొందుకునే బ్రతుకుగా ఉన్నదా లేదా పరీక్షించుకోవాలి. గతాన్ని మనం పాఠంగా ఉంచుకోవాలి, నేర్చుకోవాలి. ఇక మీదట ఏమవుతాం? ఇక మీదట దేవుడిలాగా జీవించడానికి, ఇక మీదట క్రీస్తు వలె జీవించడానికి మనసు ఉందో లేదో ప్రశ్నించుకోవాలి. నిద్రపోతున్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక మీదట ఆసక్తిగా వింటాం దేవుని వాక్యాన్ని. ఒక మాట చేద్దాం, ఇక మీదట వాక్యాన్ని ఆసక్తిగా వింటాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక మీదట ఎలా ఉండబోతున్నాం? ఆ ఇక మీదట మనసు రాకపోతే చాలా నష్టం. అందుకనే ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. చాలా సమయం అయింది, ఇక మీదట ఇంత సమయం తీసుకో. హల్లెలూయా. చేస్తారు కదా, తీసుకోవాలి ఇంకా సమయం. ఇక మీదట ఇంత సమయం తీసుకో. హల్లెలూయా. చెప్పట్లేదు అంటే ఈరోజు 4 గంటల వరకు కూర్చొనేటట్టున్నారు. హల్లెలూయా.
వద్దన్నారు కొంతమంది కదా. ఈరోజు 4 గంటల వరకు ప్రార్థన జరుగుతుంది. అలా అరే ఇక మీదట ఇంత టైం తీసుకో. ఎందుకంటే ఈ ఇక మీదట అనే అనే స్పష్టమైన ఆలోచన రావాలంటే కొన్ని ఉదాహరణలు అవసరమయ్యాయి. ఇక మీదట ప్రియ సహోదరి సహోదరుడా దుబారా మానేద్దాం. ముఖ్యంగా ఎందుకంటే నేను ఆర్థిక సమస్యలు చాలా చూస్తూ ఉన్నాను. క్రైస్తవులు ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటే నిజంగా చాలా బాధ అది. ఎందుకంటే ఆర్థికమైన సమస్యలు అన్ని విధాలుగా కృంగదీస్తాయి. ఆర్థికమైన సమస్యలు కృంగదీసినంతగా మరే సమస్య కృంగదీయదేమో. ఏదైనా వ్యాధి వచ్చింది అనుకోండి, ఆర్థికంగా ఫుల్గా ఉన్నాయి, కోట్లు ఉన్నాయనుకోండి, అంత పెద్ద టెన్షన్ ఉండదేమో. అంత టెన్షన్ ఉండదేమో. కానీ ఆర్థికంగా లేకపోతే మాత్రం ఎన్ని ఉన్నా లేనట్టు ఆ టెన్షన్ వేరు. దయచేసి దుబారా మాట్లాడుతున్నాను. ఇక మీద టైం అలాగే క్రీస్తుకు స్నేహితులుగా ఎలా పెడితే అలా కాదు, అన్ని జనులు నడుచుకున్నట్లు కాకుండా ఇక మీదట ఆయన వలే నడుచు. ఇక మీదట ఆయన కొరకే జీవిద్దాం. ఇక మీదట ఆయన మీద మనసు పెట్టుకొని ఆయనకు దాసులు ఆయన పరిచయం చేస్తూ జీవిద్దాం. ఇక మీదట అటు ఇటు కొత్తపడక పసిపిల్లలమై ఉండక ఆయనలో అన్ని విషయాలలో ఎదుగుతాం. ఇక మీదట మన కొరకు నీతి కిరీటం ఉంచబడింది కాబట్టి దానికి యోగ్యంగా బ్రతుకుదాం. ఇక మీదట అలా బ్రతుకుదాం. నేను ఇక మీదట ఇంత సమయం తీసుకోను. సమయానికి వస్తే సమయానికి ఆరాధన కూడా ముగించబడుతుంది కనుక ఈ ఇక మీదట తలంపులు మనం మనసులో పెట్టుకుందాం. మీ అందరికీ 1 నిమిషం సమయం ఇవ్వాలని ఆశపడుతున్నా. ఏ విషయంలో ఇక మీదట అనే మనసు మీకు వస్తుంది? ఇక మీదట ప్రభువా నేను ఎక్కువగా ప్రార్థిస్తానయ్యా. ఇక మీదట నేను ఎక్కువ సమయాన్ని లేచి నీ సన్నిధిలో గడుపుతానయ్యా. అయ్యా ఇక మీదట నిద్రపోకుండా నీ మాట వింటానయ్యా. ఇక మీదట నేను ఈ దుబారా మానుకుంటానయ్యా. ఇక మీదట నీ మనసుని నేను ఎదిగి నడుచుకుంటానయ్యా. ఇక మీదట నేను ఇదిగో ఫలానా సంగతి ఫలానా ఆలోచన నేను మానుకుంటానయ్యా. ఇక మీదట నీకు ఇష్టకరంగా ఉంటానయ్యా. ఇక మీదట నేను కష్టపడి చదువుతాను, కష్టపడి పని చేస్తాను. ఇక మీదట నేను ఏ పని నీకు ఇష్టం లేదు చేయనయ్యా. ఇక మీదట నీ అనుమతి లేకుండా నేనేమి చేయనయ్యా. ఇక మీదట నిన్ను ఇష్టపెట్టే జీవితాన్ని జీవిస్తానయ్యా అన్నలా 1 నిమిషం ప్రార్థన చేస్తూ ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని తిని త్రాగుదాం. ప్రభు మనకు యోగ్యమైన తలంపులు ఇచ్చి ఇక మీదట ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం మార్చినట్లుగా మరింతగా మనలో మనం ఆయనకు అప్పగిద్దాం. ఇక మీదట మరింత ఆయనను మరి ఎక్కువగా మనం ఆయన దగ్గరకు వెళదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తూ ఉండగా కార్యక్రమంలో పాల్గొందాం. ప్రభు మన తలంపులను సంధించాలి, మన మనస్సును సంధించాలి, మన ఆత్మను సంధించాలి, మన ఆలోచనలను మన ఆంతర్యాన్ని సంధించాలి. ఏ ఏ విషయంలో మనకు మార్పు అవసరమో, ఏ ఏ విషయంలో ప్రభుతో మనం సన్నిహితంగా ఉండాలో, ఏ ఏ విషయంలో మనం మార్పు ఉంది ఆయనకి ఇష్టకరంగా ఉండాలో ప్రభు మన తలంపులను రేకెత్తించి మనల్ని ప్రార్థన చేసి గాక ప్రార్థిస్తూ ఆ యోగ్యతతో దేవుడు ఇచ్చేటువంటి యోగ్యతను పొందుకొని ఆయన శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగుదము ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకున్న ప్రార్థన చేస్తూ ఉండాలి.